25/2/2024 అవ్యక్త మురళి ఆధారంతో సర్వప్రాప్తుల స్మృతులతో అచలమైన స్థితిని అనుభవం చేసుకునే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, విశ్వంలోనే సర్వశ్రేష్టమైన భాగ్యశాలి ఆత్మను. నా మహిమ స్వయం భగవంతుడే గాయనం చేస్తున్నారు. నన్ను స్వయం శివబాబా, బ్రహ్మా బాబా ద్వారా రచించారు. నేను పరమాత్ముని ప్రేమను సర్వ సంబంధాలలో అనుభవం చేసుకుంటున్నాను. ఈ పరమాత్ముని ప్రేమ దేహ బాణాన్ని మరిపింపచేస్తుంది. ఇంకా అనేక స్వార్థపు ప్రేమలను మరిపింపచేస్తుంది. ఇలాంటి పరమాత్ముని ప్రేమ పాలనలో పాలించబడుతున్న భాగ్యశాలి ఆత్మను నేను. ఈ భాగ్యం నాకు అనేక ప్రాప్తుల్ని చేయిస్తుంది. ఈ భాగ్యపు ప్రాప్తుల స్మృతులతో యోగం సహజంగా అనుభవమవుతుంది. ఆత్మాభిమాని స్థితి సహజంగా అనుభవమవుతుంది. ఇంకా విఘ్నాలు కూడా శాంతిస్తూ ఉన్నాయి. ఈశ్వరీయ ప్రాప్తులే నా భవిష్యత్తులో జీవన్ముక్తిని తయారు చేస్తున్నాయి. దానికోసమే జీవన్ముక్తి యొక్క సంస్కారాలను ఇప్పుడే ఎమర్జ్ చేసుకుంటున్నాను. ఫాలో ఫాదర్ చేసేటువంటి ఆత్మను నేను. బాబా యొక్క తోడును, చేతిని అనుభవం చేసుకునే ఆత్మను నేను. దృఢ సంకల్పంతో సఫలతను పొందే ఆత్మను నేను. అసంభవాన్ని సంభవం చేసే ఆత్మను నేను. భాగ్యవాన్ ఆత్మైన నాకు బాప్దాదా చాలా ప్రేమగా దృష్టినిస్తున్నారు. నన్ను వారు తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇంకా బాప్దాదా నాకు సూచనలు ఇస్తున్నారు. బిడ్డ, సమయం యొక్క పరివర్తన విశ్వ పరివర్తక ఆత్మ అయిన మీకోసం నిరీక్షిస్తుంది. ప్రకృతి కూడా ప్రకృతిపతేన మీకోసం విజయపు
మాల తీసుకొని ఆహ్వానిస్తుంది. సమయము విజయం యొక్క గంట మ్రోగించడానికి మీ భవిష్య రాజ్యాధికారాన్ని చూస్తుంది. భక్తాత్మలు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పూజ్య దేవాత్మలు మాకు వరదానమివ్వడానికి ప్రత్యక్షమవుతారు అని. దుఃఖంలో ఉన్న ఆత్మలు పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడు మా దుఃఖహర్త సుఖకర్త ఆత్మలైన మా ముందు ప్రత్యక్షమవుతారు అని. ఇప్పుడు ఒక దృశ్యం నా ఎదురుగా వచ్చింది. నా నలువైపులా ప్రకృతి, సమయము, భక్తులు మరియు ఇతర ఆత్మలు, వీళ్ళంతా కూడా ఒక విచిత్రమైన బంధనాలలో బంధించబడి ఉన్నారు. ఆ బంధనాలతో ఉన్న తాళ్లలో ఒక భాగం నాతో కూడా జోడించబడి ఉంది. నేను కూడా ఈ సూక్ష్మ తాళ్ళ బంధనాలలో బంధించబడి ఉన్నా. ఈ బంధనాలు నా పాత సంస్కారాల బంధనాలు. ఇప్పుడు ప్రకృతి, సమయము, ఆత్మలందరూ కూడా బంధన్ముక్తిగా అయిపోవడానికి నాపై ఆశతో నిరీక్షిస్తూ ఉన్నారు. నేనిప్పుడు హృదయపూర్వకంగా బాబాను స్తుతి చేస్తున్నాను. శివబాబా యొక్క ప్రకాశమయమైన కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి. బాబా యొక్క దివ్య శక్తి, అమృతమయ జ్ఞానం నన్ను ఈ సూక్ష్మ బంధనాల నుంచి ముక్తి చేస్తూ ఉంది. ఎలా అంటే నేను ఈ సంస్కారాలు అనే బంధనాల నుంచి ముక్తైపోయాను. ప్రకృతి, సమయం మరియు ఆత్మలన్నీ కూడా బంధనాల నుంచి ముక్తైపోయాయి. నేను స్వయం ముక్తై సర్వులకు ముక్తిదానాన్నిచ్చేటువంటి మాస్టర్ ముక్తిదాతను. తండ్రి సహాయకుణ్ణి. నేను విశ్వ పరివర్తక్ ఆత్మను. నేను దయాహృదయ ఆత్మను. నేను బాబా స్మృతిలో, ప్రేమలో మగ్నమై ఉన్నాను. అశరీరీ స్థితిలో స్థితై ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి.
ओम शांति। मीठे बच्चे, माया दुश्मन तुम्हारे सामने है, इसलिए अपनी बहुत बहुत संभाल करनी। ओम शांति। मीठे बच्चे, माया दुश्मन तुम्हारे सामने है, इसलिए अपनी बहुत बहुत संभाल करनी। अगर चलते चलते माया में फंस गए तो अपने तकदीर को लकीर लगा देंगे। మధురమైన పిల్లలు, మాయా శత్రువు మీ యొక్క ముందు ఉన్నది కాబట్టి తమ సంభాలనను చాలా చాలా చేసుకోవాలి. ఒకవేళ సాగిపోయే దానిలో మాయలో చిక్కుకుపోయినట్టయితే తన అదృష్టం పైన గీత వేసుకున్న వారవుతారు. प्रश्न, तुम राजयोगी बच्चों का मुख्य कर्तव्य क्या है? రాజయోగి పిల్లల యొక్క ముఖ్యమైన కర్తవ్యము ఏమి? उत्तर, पढ़ना और पढ़ाना यही तुम्हारा ముఖ్య కర్తవ్యం. చదువుకుంటూ మరి ఇతరులకి చదివిస్తూ ఉండటమే ఇది ముఖ్య కార్యము. तुमको ईश्वरी मत पर तुम्हें कोई जंगल में नहीं जाना. మీరు ఈశ్వరీయ మతంలో ఉండాలి, అడవుల్లోకి పోయేది కాదు. గృహస్థ में रहते శాంతి में बैठ बाबा को याद करना. భలే గృహస్థంలో ఉన్నప్పటికీనూ శాంతిగా తండ్రిని తలుచుకుంటూ ఉండాలి. అలఫ్ और బే, इन्हीं दो शब्दों में तुम्हारी सारी पढ़ाई आ जाती. అలఫ్ భగవంతుడు మరి ఆస్తి, ఈ రెండింటిలోనే అన్ని విషయాలు వచ్చేస్తాయి, మొత్తం చదువు వచ్చేస్తుంది. ఓం శాంతి. बाप भी ब्रह्मा द्वारा कह सकते हैं कि बच्चों गुड मॉर्निंग. ఏ బాబా బ్రహ్మ ద్వారా చెప్తారు శివ తండ్రి పిల్లలు గుడ్ మార్నింగ్ అని. పరంతు ఫిర్ బచ్చోं को भी రెస్పాండ్ దేనా పడే. అయితే పిల్లలు కూడా రిటర్న్ రీతిలో రెస్పాండ్ చేయాలి. యహా హై హీ బాప్ और बच्चों का కనెక్షన్. ఇక్కడ తండ్రి మరి బిడ్డల యొక్క కనెక్షన్ అయినది. నయే జో హై జబ్ తక్ పక్కే హో జాయే కుచ్ నా కుచ్ పూछते रहेंगे. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అడుగుతూ ఉంటారు, మరి వారికి పరిపక్వం చేయిస్తూనే ఉండాలి. ఏతో పడాయి భగవాన్ వాచ్ భీ లిఖా హై. ఇది చదువు, భగవంతుని యొక్క చదువు అనని, భగవంతుని యొక్క వచనము అని రాసి ఉన్నారు. భగవాన్ హై నిరాకార్, భగవంతుడు నిరాకారుడు. ఏ బాబా అచ్చి రీతి పక్కా कराते किसको भी समझाने के लिए, क्योंकि उस तरफ माया का जोर. ఏ బాబా మంచి రీతిగా పరిపక్వం చేయిస్తారు, తెలియచేసేదానికి కూడా బాగుండాలి. మాయ జోరు ఎక్కువగా ఉన్నది, దాని యొక్క ఫోర్సు. యహాతో ఓ బాత్ నహీ హై. బాపు తో సమజ్తే హై जिन्होंने कल्प पहले वर्षा लिया वह आपे ही आ जाएंगे. ఇక్కడ మాయ మాట అనేది ఉండదు, అంటే మాయ రీతిని తీసుకోకూడదు. బాబా అర్థం చేయిస్తారు. ఎవరైతే కల్పం ముందు ఆస్తి తీసుకుని ఉన్నారో వారే వస్తారు, వారంతట వారే వస్తారు. ऐसे नहीं कि फलाना చలా నా జాయే ఇనుకో పక్కడే. ఇట్లా కాదు, పలానే వాళ్ళు నడిపించలేరు, మరి వారిని పరిపక్వం చేయాలి అని, వారిని పట్టుకోవాలి అని అట్లా లేదు. చలా జాయేతో చలా జాయే, భలే పోవాలి అంటే పోనీలే. యహాతో జీతేజీ మర్నేకి బాత్. ఇక్కడ జీవిస్తూ చనిపోయేటువంటి విషయము, అంటే జీవిస్తూనే ఈ దైహిక రీతి నుండి చనిపోవాలా, వాటిని వదిలేయటము చనిపోవటం అని. బాపు ఎడాప్ట్ కర్తే హే,
एडाप्ट किया ही जाता कुछ वर्षा देने के लिए బాబా దత్తత చేసుకుంటారు. ఎందుకు అంటే ఆస్తి ఇచ్చేదానికోసము. बच्चे माँ बाप के पास आते ही है वर्षे के लालच पर. తల్లి తండ్రి దగ్గరికి వస్తారు ఆస్తి యొక్క కోరికతో పిల్లలు. शाहूकार का बच्चा कभी गरीबों के पास एडाप्ट होगा क्या? షావుకారు పిల్లలు పేదవాళ్ళకి దత్తతగా అవుతారా? ఇతనా ధన్ దౌలత్ ఆది సబ్ చోడ్ కైసే జాయేంగే. అంటే ధనికుల ఇంట్లో జన్మించిన పిల్లలు పేదవాళ్ళ ఇళ్ళకి పోరు, అక్కడ దత్తతగా పోరు. అంత ఆస్తి అంత విశేషత ఉన్నటువంటి దాన్ని వదిలేసి ఎలా పోతారు? ఎడాప్ట్ కరితే షావుకార్. అంటే దత్తత చేసుకునేది ఎవరు అంటే షావుకార్లు బిడ్డల్ని పిల్లల్ని దత్తత చేసుకుంటారు. అభి తుమ్ జాన్తే హో బాబా హమ్కో స్వర్గకి బాదుషాహీ దేతే. సరే, ఇక్కడ పిల్లలు మీరు గుర్తించారు తండ్రి స్వర్గము యొక్క రాజ్య భాగ్యాన్ని ఇస్తారు అని. కాబట్టి తండ్రికి దత్తతగా అవుతారు. క్యూ నా ఉన్కా బనేంగే, మరి వారి బిడ్డగా నేను ఎందుకు కాకూడదు అని ఉంటుంది. హరేక్ బాత్ మే లాలచ్తో రైతే హై. ప్రతి ఒక్క విషయాలలో కూడా కోరిక ఉంటుంది. జితనా బహుత్ పడేంగే ఉతనీ బడి లాలచ్ హోగి. ఎంత పెద్ద చదువులు చదువుతారో అంతే కోరిక కూడా. తుమ్ భీ జాన్తే హో బాబా నే హమ్కో ఎడాప్ట్ కియా బేహద్ కా వరసా దేనే. మీకు కూడా తెలుసు దత్తతగా చేసుకుని ఉన్నారు బేహద్ యొక్క ఆస్తి ఇచ్చేదానికి తండ్రి అని. తండ్రి చెప్తూ ఉన్నారు, తుమ్ సబ్కో హమ్ ఫిర్సే 5000 వర్ష పహలే మువాఫిక్ ఎడాప్ట్ కర్తే. 5000 సంవత్సరాల ముందు ఎట్లా మిమ్మల్ని దత్తత చేసుకున్నానో అలాగే ఇప్పుడు కూడా మిమ్మల్ని దత్తతగా చేసుకున్నాను అని తండ్రి తెలియచేస్తారు. మీరు కూడా చెప్తారు కదా, బాబా మేము మీ పిల్లలమే అని. 5000 సంవత్సరాల ముందు కూడా మీ బిడ్డలుగా అయినాము అని. తుమ్ ప్రాక్టికల్ మే కిత్నే బ్రహ్మ కుమార్ కుమారియా హో. మరి ప్రాక్టికల్ రూపంలో ఎంతమంది బ్రహ్మ కుమార్ కుమారులుగా ఉన్నారు. ప్రజాపిత బి తో నామి గ్రామి. ప్రజాపిత పేరు కూడా ప్రఖ్యాతి అయినది. ఎంతవరకు శూద్రుల నుండి బ్రాహ్మణులు కారు అంతవరకు దేవతగా కూడా కాలేరు. తుమ్ బచ్చోं की బుద్ధి మే అభి యహ్ చక్ర ఫిరతా రహతా. పిల్లల యొక్క బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. మేము శూద్రులుగా ఉంటేమి ఇప్పుడు బ్రాహ్మణులమైనాము, తర్వాత దేవతలుగా అవుతాము అని. సతయుగంలో మేము రాజ్యం చేసి ఉంటిమి, మరి సతయుగంలో రాజ్యం చేస్తాము అని పిల్లల్లో ఉంటుంది. సో ఇస్ పురాణి దునియాక వినాశ జరూరు హోనా. కాబట్టి ఈ పాత ప్రపంచం యొక్క వినాశం అనేది కూడా కానే కావాలా. పూరా నిశ్చయ నహి బైఠతా హై తో ఫిర్ చలే జాతే. పూర్తి నిశ్చయము కూర్చోలేదు అంటే బుద్ధిలో వెళ్ళిపోతారు. కయి కచ్చే హై జో గిర్ జాతే హై. యహ్ భీ డ్రామా మే నోంద్ హై. కొందరు పరిపక్వంగా లేరు, అందుకని పడిపోవటం కూడా ఉంటుంది. డ్రామాలో అలా ఫిక్స్ అయిపోయింది. మాయా దుష్మన్ సామ్నే కడి హై తో అప్నే తరఫ్ కీంచ్ లేతి. మాయా శత్రువు సమ్ముఖంలో నిలిచినది అంటే మరి తన వైపు లాగుతూ ఉంటుంది. ఆ మాయ వైపు, ఆ శత్రువు వైపు మనసు పోతూ ఉంటుంది. బాప్ గడి గడి పక్కా కరాతే. బాబా గడి గడియను పరిపక్వం చేయిస్తూ ఉంటారు. మాయామే ఫస్ నహి పన్నా. మాయలో చిక్కుకుపోవద్దు. లేదు అంటే తమ యొక్క అదృష్టం పైన గీత వేసుకున్న వారంటారు. బాబా హీ పూచ్ సక్తేకి ఆగే కబ్ మిలే హో. బాబా అడుగుతూ ఉన్నారు, బాబానే అడగగలరు ముందెప్పుడైనా మీరు కలిశారా? और कोई को पूछने का हक आएगा ही नहीं. కొందరికి ఈ విధంగా అడిగేటువంటి బుద్ధి రానే రాదు.
ఆ తెలివి ఉండదు. बाप कहते मुझे भी फिर से గీతా సునానే ఆనా పడే. తండ్రి చెప్తూ ఉన్నారు, మళ్ళీ నేను గీతని వినిపించేకి వచ్చాను. ఆకర్ రావణ్కి జైలు సే చుడానా పడే. వచ్చి రావణ యొక్క సంకెళ్ళ నుండి, ఆ జైలు నుండి విడిపించాలి. బేహద్ కా బాప్ బేహద్కి బాత్ సమజాతే. బేహద్ తండ్రి బేహద్ విషయాలే తెలుపుతారు. ఇప్పుడు రావణ యొక్క రాజ్యం పతిత రాజ్యము, ఏదైతే అర్ధకల్పం నుండి శూద్రులుగా అయి ఉన్నారు, ఇది పతిత ప్రపంచము. రావణకి 10 తలలు చూపిస్తారు. విష్ణుకు 4 భుజాయే దిఖాతే. విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. ఐసే కోయి మనుష్య హోతా నహి. అంటే 10 తలలు ఉండే రావణ ఉండరు, 4 భుజాలు ఉండేటువంటి విష్ణు కూడా ఉండరు. అంటే అట్లా మనుషులు ఉండరు. ఏతో ప్రవృత్తి మార్గ దికాయా జాత. అంటే 4 భుజాల యొక్క విధానము ప్రవృత్తి మార్గానిది చూపిస్తారు. అంటే గృహస్థం అంటే యుగల్స్ రూపంలో చూపిస్తారు. ఇది లక్ష్యమైనది విష్ణు ద్వారా పాలన. विष्णुपुरी को कृष्णपुरी भी कहते. విష్ణుపురిని కృష్ణపురి అని కూడా చెప్తారు. శ్రీకృష్ణ కోతో 2 బాహే హీ దిఖాయేంగే. శ్రీకృష్ణుడికి 2 హృదయాలు అంటే 2 రూపాలలో చూపిస్తారు. మనుష్యతో కుచుబీ సమజ్తే నహి. అంటే ఎందుకు అట్లా చూపిస్తున్నారు మనుషులకి తెలియదు. బాబా హర్ ఏక్ బాత్ సమజాతే. ప్రతి ఒక్క విషయం కూడా బాబా అర్థం చేయిస్తారు. అన్నీ కూడా అవన్నీ భక్తి మార్గానివి. ఇప్పుడు మీకు జ్ఞానం ఉన్నది, మీ యొక్క లక్ష్యమైనది నరుడి నుండి నారాయణగా అవ్వాలి అని. గీతా పాఠశాల అయ్యే ఉన్నది జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునేందుకు. ఇది బ్రాహ్మణతో జరూరు చాహియే. మరి బ్రాహ్మణులు కానే కావాలా. ఇదైనది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివకో రుద్రుబీ కైతే. శివుడికి రుద్రుడు అని కూడా చెప్తారు. अब बाप पूछते జ్ఞాన్ యజ్ఞ శ్రీకృష్ణ కా హై యా శివ్ కా హై. ఇప్పుడు తండ్రి అడుగుతారు, జ్ఞాన యజ్ఞము శ్రీకృష్ణుడిదా లేదు శివునిదా? శివకో పరమాత్మ హీ కైతే, శంకర్కో దేవత కైతే. మరి శివుడు పరమాత్మ అనని చెప్తారు, శంకరుడు దేవత అనని చెప్తారు. ఉన్హోనే ఫిర్ శివ్ ఔర్ శంకర్కో ఇక్కట్టా కరా దియా. అయితే మనుషులు శివుడు శంకరుడు ఒకటే అనని చెప్పేస్తారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, హమ్నే ఇన్మే ప్రవేశ్ కియా. నేను వీరిలో ప్రవేశించాను, మీ బిడ్డలకి చెప్తూ ఉన్నాను అని. మరి బాప్ దాదా అయినారు. ఒకైతే శివ్ శంకర్, అయితే వాళ్ళు శివ్ శంకర అని చెప్తారు. జ్ఞానసాగర్తో హైహి ఏక్. జ్ఞానసాగర ఒక్కరే. అభి తుమ్ జాన్తే హో బ్రహ్మాసో విష్ణు బంతే హై జ్ఞానసే. మీకు తెలుసు బ్రహ్మ నుండి విష్ణుగా అవ్వడం జరుగుతుంది జ్ఞానంతో. చిత్రం కూడా ఖచ్చితంగా తయారైనది. విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ వెలువడ్డట్టు. అంటే దీని యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మకో శాస్త్ర హాత్ మే దియే. బ్రహ్మకి చేతిలో శాస్త్రాలను చూపించారు. ఇప్పుడు శాస్త్రాల యొక్క సారము తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. లేదు బ్రహ్మన ఎవరు అర్థం చేయిస్తారు? ఎవరు అర్థం చేస్తారు? యహబీ మాస్టర్ జ్ఞాన్ సాగర్ బంతే హే. మరి బ్రహ్మ కూడా మాస్టర్ జ్ఞాన సాగరగా అవుతారు. బాకీ చిత్ర ఇతనే డేర్ బనాయే హై. అయితే చిత్రాలు ఎక్కువగా చేసి పెట్టారు, అయితే వాటిలో అర్థం లేదు. వహే సబ్ భక్తి మార్గకే. భక్తి మార్గానివి. మనుష్య కోయి 8-10 భుజా వాలే హోతే నహి. 8-10 భుజాలు కలిగిన మనుషులు ఉండరు.
ये तो सिर्फ प्रवृत्ति मार्ग दिखाया, प्रवृत्ति మార్గాన్ని చూపించారు. రావణ కా భీ అర్థ బతాయా హై, రావణ అర్థాన్ని కూడా తెలియచేశారు. ఆధా కల్ప హై రావణ రాజ్య రాత్, అర్ధకల్పము రావణ రాజ్యము రాత్రి, అర్ధకల్పము రామరాజ్యము పగలు. బాపు హరి ఏక్ బాత్ సమझाते, ప్రతి ఒక్క విషయము కూడా బాబా అర్థం చేయిస్తారు. తుమ్ సబ్ ఏక్ బాబాకే బచ్చే హో, మీరెవరు ఒక్క తండ్రి పిల్లలైనారు. తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపనని చేస్తారు. మరి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఖచ్చితంగా సంగమ యుగంలోనే రాజయోగాన్ని నేర్పించటం జరుగుతుంది. ద్వాపరంలో గీతని వినిపించారు, ఇది రాంగ్. బాబా సత్యాన్నే తెలియచేస్తారు. బహుతంకో బ్రహ్మకా శ్రీకృష్ణకా సాక్షాత్కార హోతా, బ్రహ్మ సాక్షాత్కారము శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారము చాలామందికి జరుగుతుంది. బ్రహ్మ సఫేదు పోషధారిగా చూపిస్తారు, తెల్ల వస్త్రధారిగా నీడ చూపిస్తారు. శివ్ బాబాతో హై బింది, శివ్ తండ్రి బిందువు, బిందువు యొక్క సాక్షాత్కారము జరుగుతుందా? కుచ్ సమజ్ నా సకే, అలా సాక్షాత్కారం అయితే అవగాహన కలగదు. తుమ్ కైతే హో హమ్ ఆత్మా హై, అబ్ ఆత్మా కో కిస్నే దేకా హై, కోయినే నహి. మరి ఆత్మ అని చెప్పటం జరుగుతుంది, కానీ ఆత్మని చూడటము ఉంటుందా? ఎవరైనా చూసారా? లేదు. అది బిందువైనది, గుర్తించడం జరుగుతుంది. जो जिस भावना से जिसकी पूजा करते उनको वही సాక్షాత్కార్ होगा. ఎవరు ఏ భావనతో పూజిస్తూ ఉంటారు ఆ యొక్క సాక్షాత్కారమే జరుగుతుంది. ఏ రూపాన్ని పూజించటం జరుగుతుందో ఆ యొక్క రూప సాక్షాత్కారము. దూసరా అగర్ రూప్ దేకే తో మూంజ్ పడే, మరొక రూపం ఏదన్నా కనబడినట్టయితే కన్ఫ్యూజ్ అవుతారు. హనుమాన్కి పూజ కరేగా తో ఉన్కో వహీ దికాయి పడేగా. హనుమంతుని యొక్క పూజ చేసేవారికి హనుమంతుడే కనబడతారు. గణేష్ యొక్క పూజ చేసేవారికి గణేషే కనబడతారు. బాబా చెప్తూ ఉన్నారు, నేను మీకు ఇంత ధనవానుగా చేశాను, వజ్ర వైడూర్యాల యొక్క మహలు కూడా ఉండి ఉన్నాయి, మిక్కిలి ధనం ఉండింది మీకు, అవన్నీ ఎక్కడ పోగొట్టారు అని బాబా అడుగుతారు. అవి తుమ్ కంగాల్ బన్ గయే హో, భీక్ మాంగ్ రహే హో. ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్న వారుగా అయిపోయారు, వేడుకుంటూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా వారే చెప్పగలరు. అభి తుమ్ బచ్చే సమజ్తే హో బాపు ఆయే, మీరు గుర్తించారు బాబా వచ్చి ఉన్నారు ఇప్పుడు అని. ఫిర్ సే విశ్వకే మాలిక్ బంతే, మళ్ళీ విశ్వ మాలిక్గా అవుతాను నేను అని. ఇది డ్రామా అనాదిగా తయారై ఉన్నటువంటిది. హరేక్ డ్రామా మే అప్నా పార్ట్ బజా రహే, ప్రతి ఒక్కరూ కూడా డ్రామాలో వారి వారి పాత్రని అభినయిస్తున్నారు. కోయి ఏక్ శరీర్ చోట్ జాకర్ దూసరా లేతే, ఇస్మే రోనేకి క్యా బాత్. కొందరు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. మరి దీనిలో ఏడ్చే అవసరాలు ఏమున్నాయి? సతయుగంలో ఎప్పుడు కూడా ఏడ్చరు. అభి తుమ్ మోహజీత్ బన్ రహే హో, మోహజీతుగా అవుతూ ఉన్నారు ఇప్పుడు. మోహజీతు రాజాయే ఏ లక్ష్మీనారాయణ ఆది హే, మోహజీతు రాజులు లక్ష్మీనారాయణ. వహా మోహ్ హోతా నహి, సతయుగంలో మోహాలు ఉండవు. బాప్ అనేక ప్రకారకి బాతే సమझाते रहते, ఎన్ని ప్రకారాల యొక్క విషయాలు అర్థం చేయిస్తారు తండ్రి. తండ్రి నిరాకారుడు. మనుష్యతో ఉసే నామ్ రూపుసే న్యారాకే దేతే, మనుషులు తండ్రిని పేరు రూపాల నుండి అతీతుడు అని చెప్తారు. లేకిన్ నామ్ రూపుసే న్యారీ కోయి చీజ్ తోడే హీ హోతి,
పేరు రూపం నుండి అతీతంగా ఉండేవి ఏమైనా ఉంటాయా? వస్తువు ఉండదు. హే భగవాన్, ఓ గాడ్ ఫాదర్ కైతే హేనా, హే భగవాన్ అని గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా. మరి పేరు ఉంది, రూపము ఉంది. లింగ కో శివ్ పరమాత్మ శివ్ బాబా బి కైతే. లింగాన్ని శివుడు అని, పరమాత్మ అని, శివ్ బాబా అని, శివ్ తండ్రి అని చెప్పుకుంటారు. బాపుతో హైనా బరోబర్, ఖచ్చితంగా తండ్రి ఉన్నారు కదా. బాబాకే జరూరు బచ్చే భీ హోంగే. తండ్రి అన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా ఉంటారు. నిరాకారుకు నిరాకార ఆత్మ హీ బాబా కైతే. నిరాకారుడికి నిరాకార ఆత్మలే తండ్రి అని చెప్తారు. మందిరాలలో పోయినప్పుడు వారికి చెప్తారు, శ్రీ బాబా ఫిర్ ఘర్ మే ఆకర్ బాబా కో భీ కైతే హే బాబా. శివ తండ్రి అని చెప్తారు మందిరానికి పోయినప్పుడు. ఇంటికి వచ్చినాక మళ్ళా తండ్రి అని కూడా చెప్తారు. అర్థతో సమझते नहीं, हम उनको शिव బాబా క్యూ కైతే. వారికి నేను శివ తండ్రి అని ఎందుకు చెప్తున్నాను అని అర్థం చేసుకోరు. తండ్రి చాలా గొప్పవారు. చదువు 2 మాటల్లో చదివిస్తారు, అలఫ్ ఔర్ బే. తండ్రి మరి ఆస్తి. అలఫ్ కో యాద్ కరో తో బే బాదుషాహీ తుమ్హారీ హై. తండ్రిని అంటే భగవంతుణ్ణి తలంపు చేస్తే అల్లాని ఖచ్చితంగా రాజ్య భాగ్యము మీది. ఏ బడా భారీ ఇమ్తిహాన్ హై. ఇది చాలా హై స్థితిలో ఉన్నటువంటి एग्ज़ाम, परंतु बड़ा इम्तहान पास करते हैं तो पहले वाली पढ़ाई कोई याद थोड़ी ही रहती. మనుషులు గొప్ప చదువుని పరీక్షని పాస్ చేసినట్టయితే మొదటి చదువు ఏమైనా గుర్తుకొస్తుందా? వాళ్ళకి స్మృతి ఉంటుంది. పడితే ఆఖరీను తంత బుద్ధి మే ఆ జాతా. చదవంగా లాస్ట్కి దాని సారమే బుద్ధిలో ఉంటుంది. చదివిన చదువు యొక్క సారము బుద్ధిలోకి వస్తుంది. అలాగే ఇది కూడా. తుమ్ పడితే ఆయే హో అంత్ మే ఫిర్ బాబా కైతే మన్మనా భవ తో దేహ కా అభిమాన్ టూట్ జాయేగా. మీరు చదువుతూ వచ్చారు, అంతిమంలో మళ్ళీ బాబా చెప్తారు మన్మనా భవ అని, మనసుని నా ఇందే ఉంచండి. అంటే తండ్రి యందు మనసుని ఉంచినట్లయితే దేహం యొక్క అభిమానము తెగిపోతుంది. ఏ మన్మనా భవ్ కి ఆదత్ పడి होगी तो पिछाड़ी में भी बाप और वर्षा याद रहेगा. ఈ మన్మనాభవ యొక్క అలవాటు అయినట్లయితే ఆఖరిలో తండ్రి ఆస్తిని స్మృతి ఉంటుంది. ముఖ్యమైనది ఇదే. ఎంత సహజమైనది ఈ చదువు. ఆ చదువులో కూడా ఇప్పుడు తెలీదు ఏమేమి చదువుతారు అని. ఆ చదువులో జైసే రాజా వైసా అపనే రసం చలాతే హై. ఎట్లా రాజా ఉంటారో అట్లా పద్ధతి సాగుతుంది. ఆగే మన్ షేర్ పావ్ కా హిసాబ్ చల్తా తా. బాబా తెలియచేస్తారు, ముందు మానిక, షేరు, పావు అనే లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ముందంతా అట్లా ఉండింది. ఇప్పుడు కిలోలు వచ్చేసినాయి. ఏమేమి వెలువడుతూ ఉంటాయి. కితనే అలగ్ అలగ్ ప్రాంతస్ హో గయే. మరి వేరువేరుగా ఉండే ప్రాంతాలు ఎన్ని? ఢిల్లీ మే జో చీజ్ 1 రూపాయ షేర్, బాంబే మే మిలేగి 2 రూపాయ షేర్. ఢిల్లీలో షేరు రూపాయికి లభిస్తే బాంబేలో 2 రూపాయలు అంటారు బాబా. 2 రూపాయలు ఉండింది. ఎందుకంటే ప్రాంతాలు వేరు కదా. హరేకు సమझते हम अपने प्रांत को भूख थोड़े ही मारेंगे. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రాంతాలను
లో ఉండేవారు ఆకలితో ఎందుకు చనిపోవాలా అని ఉంటుంది. కిత్నీ జగడే ఆది హోతే కిత్నా రోలా హై. మరి ఈ విధంగా ఆలోచన ఏమో ఉంటుంది. అయితే కొట్లాట మొదలైనవి ఎన్నెన్ని జరుగుతాయి. ఎంత ఏడ్చటము. भारत कितना सॉल्वेंट था, फिर 84 का चक्र लगाते इनसाल्वेंट बन गए. భారతం ఎంత సంపత్తివానగా ఉండింది. 84 జన్మముల యొక్క చక్రములో వస్తూ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ ఐశ్వర్యమంతా కూడా వెళ్ళిపోయినది. ఏమీ లేని వారుగా అయిపోయారు. కహా జాతా హై హీరే జైసా జన్మ అమోలకు కౌడి బదిలే ఖోయారే. మరి చెప్తూ ఉంటారు, వజ్రతుల్యమైనటువంటి జన్మము చాలా విలువైనదిగా ఉంది, గవ్వ లాంటిదిగా అయ్యేదానిలో ఆ గవ్వ లాంటి స్థితి ఆకలితో చనిపోవటము అని. బాబాకైతే తుమ్ కౌడియంకే పిచాడి క్యూ మర్తే హో. గవ్వల వెంట మీరెందుకు పడతారు అని బాబా అడుగుతారు. అబుతో బాపుసే వరుసల్లో పావన్ బను. తండ్రి నుండి ఆస్తి తీసుకోండి, పావనులు కండి. బులాతే బి హో హే పతిత్ పావన్ ఆవో పావన్ బనావో. పిలుస్తూ ఉన్నారు కదా, హే పతిత పావన రండి పావనం చేయండి అని. తో ఇససే సిద్ధి హే పావన్ తే అబ్ నహి. అంటే దీని నుంచి ఏమి సిద్ధమైపోతుంది? ఒకప్పుడు పావనంగా ఉండి ఉన్నాం, ఇప్పుడు పావన స్థితి లేదు. ఇప్పుడు కలియుగంగా ఉన్నది. బాపు కైతే హే మై పావన్ దునియా బనావుంగా తో పతిత్ దునియా కా జరూర్ వినాశ హోగా. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పావన ప్రపంచంగా తయారు చేస్తాను అంటే పతిత ప్రపంచం యొక్క వినాశము ఖచ్చితంగా అవ్వాలి. కాబట్టి ఈ మహాభారత యుద్ధము ఏదైతే రుద్రజ్ఞాన యజ్ఞం నుండి ప్రజ్వలితం అవుతుంది అనేది ఉందో ఇది జరుగుతుంది. డ్రామా మేతో ఏ వినాశ హోనేకి బి నుందు. ఏ డ్రామాలో ఈ విధంగా వినాశం జరగాల అనేటువంటిది కూడా ఫిక్స్ అయింది. పహలేతో బాబాకు సాక్షాత్కార్ హువా. ముందు బాబాకి సాక్షాత్కారమైనది. देखा इतनी बड़ी राचाई मिलती है तो बहुत खुशी होने लगी. फिर विनाश का साक्षात्कार भी कराया. చూడటం జరిగినది, చాలా పెద్ద రాజ్యం లభించింది, చాలా ఖుషి అయిపోయింది బాబాకి. మరి తర్వాత వినాశం యొక్క సాక్షాత్కారం కూడా జరిగినది. మన్మనా భవ మజ్జాజీ భవ అని ఈ విషయాలు కూడా అవగాహన చేయించటం జరిగినది. ఏ గీతాకే అక్షర్ హై. అయితే ఈ మన్మనా భవ మజ్జాజీ భవ గీతలోని మాటలు, కోయి అక్షర్ గీతాకే టీక్ హై. కొన్ని మాటలు గీతలో ఉండే మాటలు కరెక్ట్గా ఉన్నాయి. బాబా కూడా చెప్తారు, తుమ్కో ఏ జ్ఞాన్ సునాతా హూ ఏ ఫిర్ ప్రాయలోపు హో జాతా. నేను ఈ జ్ఞానాన్ని మీకు వినిపిస్తాను, తర్వాత ఇది ఉండదు, దాగిపోతుంది. कोई को भी पता नहीं है कि लक्ष्मी नारायण का राज्य था तो और कोई धर्म नहीं था. ఎవరికీ తెలియదు ఈ విషయము. లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యంగా ఉన్నప్పుడు వేరే ధర్మాలు ఏవీ లేవు. ఆ సమయంలో జనసంఖ్య కితనీ తోడి హోగి అబ్ కితనీ. జనసంఖ్య కూడా ఎంతో తక్కువగా ఉండింది, ఇప్పుడు ఎంత సంఖ్య పెరిగిపోయినది. తో ఏ చేంజ్ హోనీ చాహియే. కాబట్టి ఇది ఇట్లే ఉండడానికి లేదు, ఇది మార్పు చెందాలి. ఖచ్చితంగా వినాశం అనేది కావాలా. మహాభారత యుద్ధం అనేది కూడా ఉంది, ఖచ్చితంగా భగవంతుడు కూడా ఉంటారు. శివ జయంతి వేడుక ఉంది అంటే శివ్ బాబానే క్యా ఆక కియా. శివ తండ్రి వచ్చి ఏమి చేయించి ఉంటే వారి యొక్క శివ జయంతి వేడుక చేస్తారు. ఇది తెలియదు మనుషులకి. బాబా ఇప్పుడు అర్థం చేయిస్తారు, గీత నుండి శ్రీకృష్ణుని యొక్క ఆత్మకు రాజ్యం లభిస్తుంది అని. తల్లి తండ్రి చెప్తారు, గీతకు
గీతని తల్లి తండ్రి అని చెప్తారు. గీత నుండి మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. కాబట్టి చిత్రాలలో కూడా చూపించారు శ్రీకృష్ణుని గీత నహి సునాయి, గీత వినిపించలేదు అనని. శ్రీకృష్ణ గీతాకే జ్ఞాన్ సే రాజయోగ సీక్ ఏ బనా. శ్రీకృష్ణుడు గీత యొక్క జ్ఞానంతోనే రాజయోగాన్ని నేర్చుకున్నారు. కల్ ఫిర్ శ్రీకృష్ణ హోగా, తర్వాత శ్రీకృష్ణగా అవుతారు. ఉన్హోనే ఫిర్ శివ్ బాబాకే బదులే శ్రీకృష్ణ కా నామ్ డాల్ దియా. అయితే వాళ్ళు శ్రీకృష్ణునికి బదులు శివ్ బాబాకి బదులు శ్రీకృష్ణుడు పేరు పెట్టేశారు. तो बाबा समझाते हैं ये तो अपने अंदर पक्का निश्चय कर लो, कोई उल्टी सुल्टी बात सुनाकर तुम्हें गिरा ना दे. బాబా అర్థం చేయిస్తారు, మీ లోపల పరిపక్వ నిశ్చయం చేసుకోవాలి. ఉల్టా సుల్టాగా ఉండే విషయాలు వినిపించకూడదు. దాని నుంచి పడిపోయే విధమైనటువంటి ఉల్టా సుల్టా మాటలు చెప్పకూడదు. బహుత్ బాతే పూచితే, చాలా మాటలు అడుగుతూ ఉంటారు. వికార్ బిగ్గర్ సృష్టి కైసే చలేగి, వికారాలు లేకుండా సృష్టి ఎట్లా నడుస్తుందని. ఏ కైసే హోగా, అరే తుమ్ ఖుద్ కైతే హో వహ్ వాయిస్లెస్ దునియాతి. మరి చెప్పాలా వాళ్ళకి, అరే మీరు స్వయం చెప్తూ ఉంటారు కదా స్వర్గం నిర్వీకారి ప్రపంచము అని. స్వర్ణిమ నిర్వీకారి అని చెప్తారు అన్నప్పుడు మరి వికారాల యొక్క విషయాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు గుర్తించారు బేహద్దు యొక్క తండ్రి నుండి బేహద్దు యొక్క రాజ్య భాగ్యము లభిస్తుంది అని. కాబట్టి అట్లా తండ్రిని ఎందుకు తలంపు చేయకూడదు? ఇది అయ్యే ఉన్నది పతిత ప్రపంచం. కుంభకే మేళే పర్ కిత్నీ లాఖోన్ జాతే. కుంభమేళలో ఎంతమంది వెళుతారు? లక్షల మంది చేరుతారు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి మరి నది గుప్త రీతి అనని చెప్తూ ఉంటారు. అవి నది గుప్త హో శక్తి హే క్యా, నది గుప్తం అవుతుందేమి? ఇట్లా అవగాహన చేయించాలి. యహబీ గోముఖ్ బనాయా, గోముఖాన్ని కూడా తయారు చేశారు. చెప్తారు గంగా యహా ఆతి, గంగ ఇక్కడ వస్తుంది అని. అరే గంగా అపనా రాస్తా లేక సముద్రమే జాయేగి. అయితే గంగ తన యొక్క దారిని సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది అని చెప్తారు. యహా తుమ్హారే పాసు పహాడు పై ఆయేంగి, మరి పర్వతం దగ్గరికి వచ్చేస్తారు. భక్తి మార్గమే కితనే దక్కే హై, భక్తి మార్గంలో ఎంత మోసపోతూ ఉన్నారు. జ్ఞాన్ భక్తి ఫిర్ హై వైరాగ్యం. మొదట జ్ఞానము, తర్వాత భక్తి, ఆ తర్వాత వైరాగ్యము. ఏక హై హద్దుకి వైరాగ్య, దూసరా హై బేహద్ కా. ఒకటి హద్దు వైరాగ్యం అయితే మరొకటి బేహద్దు వైరాగ్యము. సన్యాసి గర్బార్ చోడ్ జంగల్ మే రైతే, యహాతో వహుజ్ బాత్ నహి. సన్యాసీలు ఇల్లు వాకిలి వదిలేసి అడవికి వెళ్ళిపోతారు. అట్లా విషయాలు ఇక్కడ లేదు. మీ యొక్క బుద్ధి నుండి పూర్తి పాత ప్రపంచం యొక్క సన్యాసము చేయటం జరుగుతుంది. మీరు రాజయోగి పిల్లల యొక్క ముఖ్య కర్తవ్యం అయ్యే ఉన్నది చదువుకుంటూ వేరే వారికి కూడా చదివిస్తూ ఉండడము. ఇప్పుడు రాజయోగము ఏది ఏ అడవికి పోయి నేర్చుకునేటువంటిది కాదు. ఇది స్కూల్ బ్రాంచెస్ నికల్తీ జాతి. అంటే ఇది స్కూల్ అంటే ఈ స్కూల్ యొక్క బ్రాంచెస్ వెలువడుతూ ఉంటాయి. తుమ్ బచ్చే రాజయోగ సీక్ రహే హో, రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. శివ్ బాబా నుండి చదువుతూ ఉన్నారు. బ్రహ్మా కుమారి నేర్పించటం కూడా ఉంటుంది. ఏక్ శివ్ బాబా తోడే హీ సబ్కో బైట్ సిఖాయింగా. ఒక శివ తండ్రి అందరికీ కూర్చోబెట్టి నేర్పించాలి అంటే ఎలా అవుతుంది? కాబట్టి ఇది హుయి పాండవ్ గవర్నమెంట్, ఇది పాండవ్ గవర్నమెంట్.
తుమ్ హో ఈశ్వరీ మత్ పర్, మీరు ఈశ్వరీయ మతంలో ఉన్నారు. యహా తుమ్ కిత్నా శాంతి మే బైఠే హో, బాహర్ తో అనేక హంగామే హై. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చుంటారు, బయట అయితే ఎంత గలాటాలు, ఎంత ఆర్భాటాలు. బాబా कहते हैं 5 వికారం కా దాన్ దో తో గ్రహణ్ छूट जाएगा. 5 వికారాల యొక్క దానం ఇచ్చేసినట్టయితే గ్రహచారము విడిపోతుంది. మేరే బనోతో మై తుమ్హారీ సబ్ కామనాయే పూరీ కర్ దూంగా, నా బిడ్డలుగా అయితే మీ కోరికలన్నీ కూడా పూర్తి చేస్తాను అంటారు తండ్రి. తుమ్ బచ్చే జాంతే హో అభీ హమ్ సుఖధామ్ మే జాతే, గుర్తించారు కదా పిల్లలు, మేము సుఖధామంలోకి వెడుతున్నాము అని. దుఃఖధాముకో ఆగ్ లగ్ని, ఈ దుఃఖధామానికి అగ్గి అంటుకోవాలా. బచ్చోనే వినాశ్ కా సాక్షాత్కార భీ కియా, వినాశ సాక్షాత్కారాన్ని కూడా చేశారు పిల్లలు. అబ్ టైం బహుత్ తోడా హై, ఇస్లియే యాద్ కి యాత్రా మే లగ్ జాయేంగే తో వికర్మ వినాశ్ హోంగే. ఇప్పుడు టైము చాలా కొంచెంగా ఉంది కాబట్టి స్మృతి యొక్క యాత్రలో ఉండిపోవాలి, వికర్మాలు వినాశమైపోతాయి, మరి ఉన్నత పదవిని పొందుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकलिदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. धारणा कोसम मुख्य सारम, बाबा के वर्षे का पूरा अधिकार लेने लिए जीते जी मरना. బాబా యొక్క ఆస్తి పూర్తిగా హక్కుని తీసుకునేకి, బాబా యొక్క ఆస్తి హక్కుని పూర్తిగా తీసుకునేందుకు జీవిస్తూ చనిపోవాలా, దత్తతగా అయిపోవాలా. కభీ భీ అపనీ ఊంచి తక్దీరుకు లకీర్ నహీ లగానే, ఎప్పుడు కూడా తన అదృష్టం పైన, తన ఉన్నత అదృష్టం పైన గీత వేసుకోకూడదు. రెండోది, కోయి భీ ఉల్టీ సుల్టీ బాత్ సున్కర్ సంశయమే నహీ ఆనా, ఉల్టీ సుల్టీగా ఉండేటువంటి మాటలు విని సంశయంలోకి రాకూడదు. జరా భీ నిశ్చయ నా హిల్లే, తన నిశ్చయము అంశం మాత్రం కూడా చెలింప చేయకూడదు. ఈ దుఃఖధామాన్ని అగ్గి అంటుకోవాలి కాబట్టి దీని నుండి తన యొక్క బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలా. ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలా. వరదానము, समय प्रमाण अपने भाग्य का सिमरन कर खुशी और प्राप्तियों से भरपूर रहने वाले स्मृति स्वरूप भव. समय ప్రమాణంగా తన భాగ్యం యొక్క స్మరణ చేస్తూ ఖుషి మరి ప్రాప్తుల నుండి నిండుగా తయారు చేసుకునేవారు స్మృతి స్వరూపులు కాగాక. भक्ति में आप स्मृति स्वरूप आत्माओं के यादगार रूप में भक्ति अभी तक आपे ही आपके हर कर्म की विशेषता का सिमरन करते. భక్తిలో కూడా మీ స్మృతి స్వరూప ఆత్మల యొక్క యాద్గారు రూపంలో భక్తులు భక్తి చేస్తారు. ఇప్పటి వరకు కూడా ప్రతి కర్మము యొక్క విశేషత యొక్క స్మరణని చేస్తూ ఉంటారు. अलौकिक अनुभवों में खो जाते, अलौकिक अनुभूतिలో इमिडिपोतारू. तो आपने प्रैक्टिकल जीवन में कितने अनुभव प्राप्त किए होंगे, మీరు ప్రాక్టికల్ జీవనంలో ఎంత అనుభవం ప్రాప్తి చేసుకొని ఉంటే ఇప్పుడు అది భక్తిలో గాన రూపంలో వాళ్ళు ఎంత తన్మయత చెందుతూ అలౌకిక అనుభూతిలో ఇమిడిపోతారు. కేవలము ఎట్లా సమయం ఉంటుందో, ఎలా కర్మం ఉంటుందో అలా స్వరూపము యొక్క స్మృతి ఇమర్జ్ రూపంలో అనుభవము చేసినట్టయితే బహుత్ విచిత్ర ఖుషి, చాలా చాలా విచిత్ర సంతోషము, విచిత్ర ప్రాప్తుల యొక్క భండారము తయారైపోతుంది. హృదయపూర్వకంగా ఈ అనహద్దు గానం చేస్తూ ఉంటారు.
జో పానా తా సో పా లియా, ఏమి పొందాలనో అది పొందేశాను అని. स्लोगन। नंबर 1 में आना है तो सिर्फ ब्रह्मा बाबा के कदम पर कदम रखते चलो। నంబర్ 1లో రావాలి అంటే కేవలం బ్రహ్మా బాబా యొక్క అడుగులో అడుగు పెడుతూ ఉండాలి, అట్లా సాగిపోవాలి. ఓం శాంతి. जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। यादों में तेरी मस्ती चढ़ी है, यादों में तेरी मस्ती चढ़ी है, सब कुछ अच्छा लगता है। जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है।
ये जीवन अच्छा